హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌర్యాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ బోడకాకరకాయ పులుసు. ముందుగా నేను ఇక్కడ మట్టి కుండ పెట్టుకున్నాను పులుసు కోసం. ఇందులో టేస్ట్ చాలా బాగుంటుందని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయలండి. వీటిని మీరేమంటారో చెప్పండి కామెంట్స్లో. మేము మాత్రం బోడకాకరకాయలు అంటాం. అండ్ దీనికి ఒక స్టోరీ ఉందండి. ఇందులో 2 టైప్స్ ఆఫ్ చెట్లు ఉంటాయంట. ఒకటి ఆడ చెట్టు, ఒకటి మొగ చెట్టు అని. ఆడ చెట్టు మాత్రమే కాయలు కాస్తుందంట. మొగ చెట్టు పువ్వులు పూసి ఆ పువ్వులు రాలిపోతాయంట. ఇది ఎంతమందికి తెలుసో చెప్పండి స్టోరీ. అండ్ ఇందులో కొంచెం మెంతి పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఈ ముక్కలు పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కారం యాడ్ చేశాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు బాగా ఫ్రై అయ్యాకే మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే టేస్ట్ ఉండదు కర్రీ. చింతపండు పులుసు యాడ్ చేశాను. పులుసు కర్రీస్ కుండలో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు రెబ్బలు ఇలాగే వేస్తున్నాను. పులుసులో చాలా బాగుంటాయి ఇలా వేస్తే. అవి మరిగితే అంతే. ఒక 5-10 మినిట్స్ మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు. మన బోడకాకరకాయ పులుసు కర్రీ రెడీ అయిపోయింది.